హాయ్ సతీష్. ఒకవైపు ఊహకందరి నేరాలు ఘోరాలు జరిగిపోతుంటే మరోవైపు వాటి గురించి తెలుసుకునే క్రమంలో జనం సోషల్ మీడియాలో ఏం వెతుకుతున్నారో తెలిస్తే వామ్మో ఇలా ఉన్నారేంట్రా స్వామి అనే ఆశ్చర్యంతో పాటు సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బెంగళూరులో ప్రేమించినోడిని ప్రేమగా పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టేసి ఆ ప్రియుడిపై పెట్రోలు కిరోసిన్ ప్రేమగా పోసేసి నిప్పంటించేసిన లవర్ ఘటనలో ఇప్పుడు కొత్త కోణం బయటపడింది. ఈ కొత్త కోణం చూసి మన సమాజం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేంటో చెప్పే ముందు ఈ కేసులో కొన్ని ముఖ్యమైన కోణాల గురించి చెబుతా, అవి వింటే ఇలా కూడా ఆడపిల్లలు ఉన్నారంటయ్యా స్వామి అని మనం అయితే అనుకుంటాం. బెంగళూరు శివారులోని అంజనా నగర్ కి చెందిన ప్రేరణ అలియాస్ ప్రేమ 27 ఇయర్స్ అమ్మాయి. తన ప్రియుడు కిరణ్, ఆయన కూడా 27 ఇయర్స్. సరదాగా గడుపుదాం రా కిరణ్ అంటూ ఆయన్ని నమ్మించింది. మా ఇంట్లో ఎవరూ లేరు, రా ఒకసారి అంటూ ప్రేమగా మాట్లాడింది, ఆహ్వానం పంపింది. వచ్చిన తర్వాత వెరైటీగా ప్రపోజ్ చేస్తాను, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని అతను బాగా నమ్మించి అతడు రాగానే వెస్టర్న్ స్టైల్ ప్రపోజల్ అని చెప్పి అతను కళ్ళకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కదలకుండా కాళ్ళు చేతులు కూడా కట్టేసింది. తనను ప్రేమించిన అమ్మాయే, ప్రేమగా పిలిచిన అమ్మాయే గనక ఆయన కూడా నమ్మకంతో ఆమె చెప్పిందంతా చేస్తూ పోయాడు. కాళ్ళు చేతులు కట్టేస్తున్నా, కళ్ళకు గంతలు కట్టేస్తున్నా, అంత నమ్మకంతో ఆమె ఇచ్చే సర్ప్రైజ్ కోసం ఎదురు చూశాడు. కానీ అక్కడ అతను ఎదురు చూసింది ప్రేమ కాదు, ప్రాణాంతకమైన కుట్ర, ఒక పైశాచికత్వం అనే విషయం అతనికి తెలియదు. ఎందుకంటే ఆమె ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోల్ కిరోసిన్ అతనిపై పోసి నిప్పంటించేసింది. పాపం దారుణంగా సజీవ దహనం చేసేసింది. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తుంది. ఇలా కట్టుకున్నాడు, ప్రేమించినోడు విషయంలో అమ్మాయిల మానసిక ప్రవృత్తి అత్యంత దారుణంగా మారిపోతుందనడానికి ఈ ఘటన మరో ఎగ్జాంపుల్. గతంలో హనీమూన్ ఘోరం చూసి ఇంత దారుణం చేయాలా, ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలు కదా అనిపించింది. బట్ ఈ బెంగళూరు ప్రియురాలు చేసింది చూశాక హనీమూన్ ఘోరాన్ని మించిపోయింది అనిపిస్తోంది. తన ప్రియుడిని ఇంటికి పిలిచి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు కట్టి కిరోసిన్ పోసి నిప్పంటించడం అంటే సాధారణ విషయం కాదు. శత్రువుల విషయంలో కూడా కరడగట్టిన వాళ్ళు కూడా ఇంత దారుణానికి ఒడిగట్టరు, అది కూడా తనని నమ్మిన వాళ్ళ విషయంలో. అసలు ఈ కేసులో ఏమైంది? ప్రేమ పోయి ఇలా అత్యంత తీవ్రంగా హత్య చేసేందుకు కారణం ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడని కొత్త కోణంలో ప్రతిరోజు మన చుట్టూ జరిగే విషయాలు, చారిత్రక ఘటనలపై వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా ప్రతి వీడియో మీకు సరికొత్తగా అనిపిస్తుంది, నో డౌట్. ఈ బెంగళూరు ఘటనలో ప్రేమ, కిరణ్ ఇద్దరు ఒకప్పుడు ఒకే మొబైల్ సర్వీస్ కంపెనీలో పనిచేసేవాళ్ళు. ఆ టైంలోనే పరిచయం స్నేహంగా మారింది, ఆ స్నేహం ప్రేమగా మారింది. దాదాపు ఏడాది కాలంగా ఇద్దరు రిలేషన్షిప్ లోనే ఉన్నారు. కానీ గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మాటలు తగ్గే, దూరం పెరిగింది, అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసుల కథనం ప్రకారం కిరణ్ తనను దూరం పెడుతున్నాడని ప్రేమ అనుమానించింది. అతడు తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడని, వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాడు అనే పగతో ఆమె రగిలిపోయింది. ఇదే అతడిని అంతం చేయాలనుకోవడానికి కారణమని ప్రేమ పోలీసులకు విచారణలో చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లోను పోలీసులు ఇదే విషయం స్పష్టంగా రాసుకొచ్చారు. కానీ ఈ దారుణానికి ఇంకేమైనా కారణం ఉందా అనేది ప్రస్తుతం ప్రేమ నోటి నుంచి వస్తే తప్ప తెలియదని పోలీసులు చెబుతున్నారు. దీనికోసమే ఆమెను విచారిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కోపం, ప్రతీకారం, ఈ జనరేషన్ అమ్మాయిల ఆలోచన విధానం, ఈ మూడు కలిసి ఇంత దారుణానికి దారి తీసాయి అన్నది క్లియర్. ఎందుకంటే ఈ ఘటన జరిగిన రోజు ఆమె ఇంట్లో ఆమె తల్లి, సోదరుడు లేరని పోలీసులు చెబుతున్నారు. అంటే ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్న సమయాన్ని చూసుకుని అతన్ని ప్రేమగా పిలిచిందన్నమాట. అంటే పక్కా స్కెచ్ తోనే ప్రియుడికి ఆహ్వానం పంపింది. కిరణ్ కూడా ఎలాంటి అనుమానం లేకుండా అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే పిలిచింది తన ప్రేమికురాలు కాబట్టి నమ్మి వెళ్ళాడు. అతను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదట ఇంట్లోని వాతావరణం అంతా చాలా సాధారణంగా కనిపించింది. అతనికి ఏమాత్రం అనుమానం రాకుండా ఆవిడ బాగానే మేనేజ్ చేసింది. చాలా ప్రేమగా మాట్లాడింది, సరదాగా గడిపింది. దీంతో అతనికి నమ్మకం మరింత పెరిగింది. కానీ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పోలీసుల కథనం ప్రకారం ఈ ప్రేమ కిరణ్ కళ్ళకు మొదట గంతలు కట్టింది. ఆ తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి చేతులు గాళ్ళు కట్టేసింది. ఏదో వెరైటీగా చేయబోతుందని అతను అనుకున్నాడు. కానీ ఆమె మాత్రం టైం తీసుకోకుండా అతనిపై వెంటనే పెట్రోల్ కిరోసిన్ పోసి నిప్పంటించేసింది. ఈ షాక్ తో అతను పెట్టే కేకలకు చుట్టుపక్కల ఉండే వాళ్ళు వచ్చేసరికి జరగరాని నష్టం జరిగిపోయింది. బకెట్లతో నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటల అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫస్ట్ అయితే ఈ కేసు వేరేలా కనిపించింది. కిరణ్
తనంతట తానే ఆత్మార్పణం చేసుకున్నాడేమో, అందుకోసం ట్రై చేశాడేమో అనుకున్నారు. కానీ పోలీసులు వచ్చి చూస్తే అక్కడే నిందితురాలు కనిపించింది. వాళ్ళ స్టైల్లో విచారిస్తే ఈ దారుణం బయటకు వచ్చింది. ముందస్తు ప్లాన్ తో చేసిన దారుణమేనని పోలీసుల విచారణలో బయటపడింది. అంటే నిందితురాలు పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చేసింది ఇంత దారుణానికి ఒడిగట్టింది. అందుకే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకోవడం, అతడిని పిలవడం, కళ్ళకు గంతలు కట్టడం, కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేయడం, ఇదంతా ముందే తెచ్చిపెట్టుకున్న ఈ పెట్రోల్ లాంటి కిరోసిన్ ఇవన్నీ అంత పకడ్బందీగా పక్కాగా చేయగలిగింది. అంటే ఇలాంటి దారుణానికి అంత ప్రిపరేషన్ ఎట్లా చేయగలిగింది, అసలు ఆ ఆలోచన ఆవిడికి ఎట్లా వచ్చిందని ఇప్పుడు మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న. ఇంత దారుణమైన ఘటన జరిగి దేశమే షేక్ అయిపోతే సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ మంది ఏం వెతుకుతున్నారో తెలుసా? నేను స్టార్టింగ్ లో చెప్పిన సమాజం సిగ్గుపడాల్సిన విషయం ఇదే. అయ్యో అనాల్సింది పోయి మరి ఇంత అరాచకం ఏంటి అని బాధపడాల్సింది పోయి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళకు గంతలు గట్టి చేసే లైంగిక వాంఛల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వెతుకుతున్నారనే విషయం బయటకు వచ్చింది. 50 Shades of Grey అనే హాలీవుడ్ మూవీలోని సినిమాల సన్నివేశాల గురించి కూడా ఇప్పుడు జనమేమో నెట్టింట్లో వెతుకుతా ఉన్నారంట. అంటే కలియుగంలో మనిషి ప్రవృత్తి మరీ దారుణంగా మారిపోతుందనడానికి ఇదో నిదర్శనం. ఆమె ఈ ఘటనను మొబైల్లో రికార్డు చేసిందన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతుండడంతో ఆ వీడియో గురించి కూడా వెతుకుతున్నారంట. బట్ అలాంటి వీడియో ఏదీ లేదని పోలీసులు స్పష్టత ఇచ్చారు. కిరణ్ తండ్రి నరసింహయ్య కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని చిక్కనాయకహల్లిలో ఉంటారు. ఆయన తన కొడుకు గురించి చెబుతున్న మాటలు ఇప్పుడు అందరినీ కలిచి వేస్తున్నాయి. వాడిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాం, జీవితంలో ఒక్కసారి కూడా వాడిపై చెయ్యే ఎత్తలేదు, భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో నా కొడుకును బెంగళూరు పంపించాను, అలాంటిది ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు అంటూ ఆయన విలపించడం చూసి అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఓవరాల్ గా ఈ ఘటన మనకు చెప్పే పెద్ద పాఠం ఏంటంటే ప్రేమలో గొడవలు రావచ్చు, మనస్పర్ధలు పెరగొచ్చు, దూరం కావచ్చు, కానీ కోపం వచ్చినప్పుడు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం జీవితాలను సర్వనాశనం చేసేస్తుంది. ప్రతీకారం ఎప్పుడూ పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి సాధించేదేముంది, జైల్లో ఊచలు లెక్క పెట్టడం తప్ప. ఈ ఘటనపై నెటిజన్లు ఏం వెతుకుతున్నారో చెప్పే కదా. ఓహో ఆవిడ వెరైటీగా ప్రపోజల్ చేసిందా, ఆ వెరైటీ ప్రపోజల్ ఏంటని దాని గురించి ఇప్పుడు నెట్లో తెగ వెతికేస్తున్నారంట. సో ఓవరాల్ గా ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక తాజాగా దేశాన్ని షేక్ చేస్తున్న మరో ఘటన కూడా దీనికంటే దారుణమైనదే. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కు చెందిన కానిస్టేబుల్ లలితేష్ యాదవ్, రేనా యాదవ్ భార్యాభర్తలు. వీళ్ళకి ఆదిత్య, నైనా, తానియా ముగ్గురు పిల్లలు. కుటుంబం సాఫీగా సాగుతోంది. కానీ వంకర బుద్ధితో ఈ లలితేష్ మరో మహిళ సరోజిని భరద్వాజ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఈ లలితేష్ కుటుంబాన్ని అంతం చేసి ఆ ప్లేస్ లోనికి తాను రావాలని సరోజిని స్కెచ్ వేసింది. ఆ ప్రియుడు ఇంటిలో లేని సమయం చూసి అతని ఇంటికి వెళ్ళింది. అతని భార్య రేనాతో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత తన ప్లాన్ అమలు చేసింది. ఓ కత్తి తీసి ఉన్మాదిలా మారిపోయి లలితేష్ యాదవ్ భార్య రేనా యాదవ్ అట్లాగే వాళ్ళ ఇంట్లో గదిలో పడుకున్న ఆమె 9 ఏళ్ల కొడుకు మీద దాడి చేసి పొడి చేసింది. అక్కడితో ఆగకుండా వాళ్ళిద్దరు కుమార్తెల మీద దాడికి ప్రయత్నించగా రేనా అడ్డుపడి కుమార్తెలను బయటకు పారిపోవాలంటూ అరవడంతో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన కూతుళ్లను వదిలేయమని రేనా బతిమలాడుకుంటూ సరోజిని కాళ్ళు పట్టుకున్నా సరే వదలకుండా ఆమె దాడి చేయడానికే ట్రై చేసింది. అయితే ఇక్కడ రేనా సరోజిని కాళ్ళు పట్టుకుని కదలకుండా ఆపేసింది. అయినా సరే సరోజిని కనికరం చూపించకుండా ఆమెపై కత్తితో దాడి చేస్తూనే ఉంది. దీంతో ఒక కుమార్తె ఇంటిలోని బాత్రూమ్ లో దూరి గడి పెట్టుకోగా మరో అమ్మాయి బయటకు పరుగులు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళకి విషయం చెప్పడంతో వాళ్ళు వచ్చి ఈ సరోజిని చేతిలోని కత్తిని తీసుకుని ఆమెను పట్టుకున్నారు. రేనా ఆమె కొడుకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస అయితే విడిచారు. ఇద్దరు కుమార్తెలు మాత్రం ప్రాణాపాయం నుంచి అయితే తప్పించుకున్నారు. సో ఈ ఘటన చూశాక అక్రమ సంబంధం పెట్టుకోవడమే తప్పంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని కుటుంబాన్ని మొత్తం లేపేసి ఆ ప్లేస్ లోనికి ఈమె వెళ్ళాలనుకోవడం చూస్తే అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. అసలు ఏమీ ఆలోచించట్లేదా? పోలీసులు ఉంటారు, చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, జీవితం 4 గోడల మధ్య చితికిపోతుందనే కామన్ సెన్స్ కూడా వీళ్ళకి పనిచేయట్లేదా? అంటే మన సొసైటీలో ఏం జరుగుతుందో రెగ్యులర్గా ఒక న్యూస్ కానీ అప్డేట్స్ కానీ ఏమో ఫాలో గారా? మనకు నచ్చినట్టుగా ఏదో తిక్కలో పనికిమాలిన ఆలోచన ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం అనుకుని ఆలోచిస్తున్నారా తప్ప దాని పర్యవసనాలు ఏంటి? వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయి అసలు ఏం సాధిస్తారు? మరీ బరితెగించేసి రోజుకు కొత్త స్టైల్లో ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుండడం చూస్తే ఇది ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో అనే భయం సామాన్యుల్లో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన చుట్టూ జరిగే అంశాల గురించి అవేర్నెస్ కూడా కాస్త కోస్త పెంచే ప్రయత్నం చేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.